నేటి పునీతులు రోమనగర పునీత లారెన్సు గారు. సంతోషముతో దానమునర్చు వానిని దేవుడు ప్రేమించును. శనివారం, ఆగస్టు 10, 2024. మొదటి పట్టణం, పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 9వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. సోదరులారా, విత్తనములు కొలదిగా చల్లినవానికి కొలది పంటే పండును, ఎక్కువ విత్తనములు చల్లినవానికి ఎక్కువ పంట పండును. ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు. కావున చింతతోగాని ఒత్తడి వలనగాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమునర్పవలెను. సంతోషముతో దానమునర్చువానిని దేవుడు ప్రేమించును. మీ అవసరమున కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు. కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటే కాక ప్రతి ఉచిత కార్యమునకును అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు. పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును, ఆయన దయ సర్వకాలములకు ఉండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. విత్తువానికి విత్తనములు, తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలయునో అన్నియు సమకూర్చి వానిని వర్ధిల్లజేసి మీ ఉదారగుణము వలన మంచి పంట పండునట్లు చేయును. ఇది ప్రభువు వాక్కు.